ఊరి నుండి అయితే సపోటాకాయలు చాలా తెంపుకొని వచ్చినాం చెట్టుకించి. అవన్నీ నేను ఎట్లే మాగేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. గిన్నెలో బియ్యం వేసి దానిపైన ఇవన్నీ పెట్టి సపోటాకాయలు అన్నీ పెట్టి మళ్ళీ బియ్యం వేసి మళ్ళీ ఫుల్ చేసి కప్పి పెట్టి చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఇట్లా మాగేసుకుంటాము. సపోటాకాయలు అయితే అన్నీ మొత్తము బియ్యం వేస్తాము. బియ్యం వేసి అందులో సపోటాకాయలు పెట్టి మళ్ళీ కొన్ని పైనుంచి బియ్యం వేసి ఒక మూత వేసి కప్పి ఉంచితే ఒక 2 డేస్లో అయితే మొత్తం మక్కిపోతాయి, ఫ్రూట్ అయిపోతుంది. ఇక ఇవైతే మంచిగా ఫ్రూట్ అయింది కూడా చూడండి. తెంపిన వెంబటే ఇదైతే మంచిగా ఫ్రూట్ అయ్యింది. ఇక చూడండి ఎంత స్వీట్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి నాటుకాయలు కాబట్టి ఎలాంటి మందులు వాడకుండా పెంచుతాం కాబట్టి ఊర్లో చాలా టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.